హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాయ్ గేమింగ్. ఈరోజు మనం వచ్చేసి సోలో ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాం. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి, కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక్కళ్ళమే ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాం. ఈరోజు బ్రో గిట్ లేడు, మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడైతే మనం పీక్లోనైతే దిగబోతున్నాం. ఎట్లయినా 2 minutes రివైవ్ పాయింట్ వస్తుంది కదా, అది వచ్చేలోపు ఒక 2 kills అన్న కొట్టుకొని దూరం వెళ్ళిపోయి క్యాంపింగ్ అని చేద్దాం. ఏం జరుగుతుందో అని భయం అవుతుంది. బ్రో ఏం లేడు ఈరోజు. బ్రో ఆడితేనైనా కొంచెం సపోర్ట్ ఇస్తుండే, ఎలాగా అలాగా. ఇద్దరం ఆడితే ఒకవేళ చనిపోయినా కానీ రివైవ్ ఇస్తారన్న మా ధీమాతో ఆడచ్చు. ఇంట్లోనైతే ముందున ఒకడు వచ్చిండు, ఫుల్ డ్యామేజ్. ఎట్లా అయినా అయిపోవాలి. అయిపోయిండు. ఈ ఒక్కసారి కుప్పలు దిగుతారు, అసలు ఏం జరుగుతుందో కానీ అర్థం కాదు ఇక్కడ. ఇంకొకడు ఓపి అయిపోయిండు. విరిగిన ఒక్కడనే కదా, మొత్తం షేక్ అయిపోతుంది. ఎట్లా ఆడాలని అర్థం అవ్వట్లేదు. ఎవడొచ్చి చంపుతాడు అని ఫుల్ భయంగా ఉంది. అయినా ఆడాలి ఇక, తప్పదు. ఎవ్వరు లేరు ఈరోజు. వీడు వస్తుండు. అయిపోయింది వీడు ఓపి. ఇంకా పైన ఉన్నట్టున్నారు, లోపల పీక్ లోపల ఉన్నట్టున్నారు. వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఫుల్ హీల్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక మళ్ళీ ఎవడన్నా కొట్టినట్టే ప్రాబ్లం అవుతుంది. పైన ఎవడన్నా ఉండాలి, గ్లో లేదు, ఎవరు లేడు కదా. లూట్ చేసుకొని వెళ్ళిపోదాం. అరే ఎక్సమైట్ కావాలి నాకు. వీళ్ళు లోపల మెయిన్ హౌస్లో ఉన్నట్టున్నారు. మెయిన్ హౌస్లోకి వెళ్ళిపోదాం. ఇక పైన ఎవ్వరు లేడు. ఇక లోపలికి వెళ్ళిపోదాం. ఏంద్ర బాబు అట్లా ఫైర్ చేస్తారు. మొత్తం అందరు లోపలనే ఉన్నట్టున్నారు. ఈయనే ఉన్నారు మూలకు. మధ్యలో పోయి గెలుకుదాం. ఇది ఒకటి. అరే డ్యామేజ్ పడ్డది గట్టిగా. అయిపోయింది వీడు. ఇంకా ఉన్నాడు ఓకే. వాడు అది బ్రేక్ చేసిండు. వానికి హెల్త్ వస్తుంది. అరే ఎటు వెళ్ళిపోయింది. అయిపోయింది. అరే ఇద్దరు వచ్చిరు. ఒకడు అయిపోయింది. కొంచెంలో మిస్గా వీడిగిన అయిపోతుంది అసలు. కొంచెం పైన కానీ అయితే ఉండే, నేను ట్రాక్ లేపలేదు. ఏం పర్లేదు, మళ్ళీ రివైవ్ వస్తాయిగా. ఇప్పుడు జర క్యాంపింగ్ ఆడదాం. మరి మధ్యలో మళ్ళీ దిగినామంటే బుక్ అవుతాం. 5 kills అయినా ఇప్పటికీ. ఏం జరుగుతుందో చూద్దాం. ఎలాగైనా బొయా కొట్టాలనుకుంటున్నా ఈ మ్యాచ్. ఇంకా 46 ఎలా ఉంది, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడనైతే ఎనిమిది ఉన్నాడు కింద. ఆడిని గెలకొద్దు అసలు. మనం గెలికినామంటే మళ్ళీ చచ్చిపోయినామంటే మనకే ప్రాబ్లం, మైనస్ పడితే. ఇప్పుడు స్టార్టింగ్ 43 ఎలా ఉంది కాబట్టి ఫుల్ మైనస్ పడుతుంది. కొంచెం ఇక్కడ క్యాంప్ వేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. అరే బాబు, నన్నైతే గెలకరా బాబు. నీ అంతలో నువ్వు వెళ్ళిపో సైలెంట్గా. ఫుల్ టెన్షన్ ఉంది. చేతులు మొత్తం చెమటలు వచ్చేసినాయి. ఏం చేయాలో అర్థమవుతలే కదా. ఫుల్ ఇది సోలో ఆడితే ఇదే ప్రాబ్లం నాకు. ఫుల్ భయం వేస్తుంది. వీడు వెళ్తుండు. అది వెళ్ళిపో సైలెంట్గా వెళ్ళిపో. గెలకొద్దు. అటు ఎటు వెళ్తుండాడు. అటు లూట్ చేసుకుంటున్నట్టు. వెళ్ళిపోరా బాబు. సైలెంట్గా కొట్టేసామా మళ్ళీ వెనక నుంచి. ఒకసారి ట్రై చేద్దాం. ఓకే సారా అమ్మా. అయిపోయింది గాయస్. ఎక్కడికని వాడిని కొట్టొద్దని మనం కొట్టేసినాం చూడు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఎక్కడికైనా అయితేనే వెన్నుపోటో ఏదో పోటు. ఎక్కడికైనా చచ్చిపోయాడు ఆడు మనం చంపితే మనకు ర్యాంక్ మైనస్ అవుతుంది. వానికి ర్యాంక్ మైనస్ అయినా సరే. 40 ఎలా ఉంది, 6 kills కొట్టినాం. వీడు అయిపోయింది కదా. అబ్బా ఏం లూట్ ఇస్తుండు. మంచి యూఎంపీ ఉంది. యూఎంపీ తీసుకొని వెళ్ళిపోదాం. ఇక మనము మరీ మూలకు వచ్చేసినట్టున్నాం. సేఫ్ జోన్కి వెళ్ళాలి ఫస్ట్. గాయస్, మీరు ఇంకా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఒక్కసారి మినీ స్క్రీన్ చేసి లైక్ చేయండి. ఏదో ఇప్పుడిప్పుడే కొన్ని వీడియోస్ పెడుతున్నా. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేషన్ వచ్చి ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. మోటివేషన్ వచ్చిందంటే ఇంకా కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. అలాగే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా వచ్చిన వారు. అలానే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. మీరు ఆల్ పైన ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయినా వచ్చేస్తుంది. వెంటనే చూడవచ్చు మీరు. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయిపోయిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేసి వెళ్ళండి. ఇటు సైడ్ అనవసరంగా వచ్చినట్టున్నాం. ఎవడు కనిపించట్లేదు. ఆడెవడో ఒక్కడు క్యాంపర్ గడ కనిపించినా ఇంకెవ్వడు కనిపించట్లేదు. పైన దాకానైతే వచ్చినాం. ఇంతవరకు ఎవరు కనిపించలే. ఎప్పుడైనా కనిపిస్తుంది చూద్దాం. వచ్చిండు కాక నరేటో గడ వచ్చిండు. వీడు ప్రో ప్లేయర్ ఉన్నట్టు, కొంచెం జాగ్రత్తగా ఆడాలి. మళ్ళీ వీడు చంపేస్తాడు. వీటి దగ్గర సేమ్ గ్లోవల్. అరే అమ్మ, వీడు బాటుగాడు ఉన్నట్టు. ఓన్లీ టాప్అప్ చేయడానికే పనికి వస్తాడు. నరేటో బండిలు తీసి ఎట్లా కొడుతుంది చూడు బాటుగా తీరు. ఆడరాకపోతే ఎందుకు ఆడతారా బాబు. ఎక్కడికైనా అయిపోయిందిలే. మనం ఇక జోన్కి వెళ్ళాలి. మరి జోన్ వచ్చేస్తుంది. సేఫ్ జోన్కి వెళ్ళిపోదాం. సేఫ్ జోన్కి వెళ్ళిపోయినాకనైతే కలుద్దాం. A few moments later.
అక్కడ నుంచి ఎవరైతే కనిపించలే ఈడొక్కడు ఉన్నాడు. ఏంది ల్యాగ్ కార్ లెక్కితే అయిపోయింది వీడు. ఇంకా వెళ్ళిపోదాం. మరీ డ్రైవ్ చేస్తుంటే ఫుల్ ల్యాగ్ ఉంది. వాడెవడో కొడుతుండు రైట్ సైడ్ నుంచి. అమ్మ మళ్ళీ ఇంకొకటి వెహికల్ ముందు ఇక్కడ నుంచి మనం సేఫ్ జోన్కి వెళ్ళినాక కలుద్దాం గైస్. 2000 years later. మొత్తం తిరుక్కొని ఇక్కడ దాకా వచ్చిన ఎవడైతే కనిపించలేదు ఇంతవరకు. వేరే మధ్యలో కార్ చేంజ్ చేసిన అయినా ఎవడు కనిపించలేదు. వీడొకడు పోతుండు బాటుగాడు. జోన్కి వెళ్తాను. అది ఇంకొకడు బైక్ పైన. ఇవి మొత్తం కార్లో వెళ్తుంటే ఫుల్ ల్యాగ్ అయితే వీడిని జోన్కి రానియద్దు. మళ్ళీ జోన్కి వస్తే మనకే ప్రాబ్లం. 17 ఎలా ఉంది ఏమైతే చూద్దాం. వీడిని గుర్తుతున్నా. అయిపోయింది. అరే క్యారెక్టర్ స్కిల్స్ నేను ఏం చూస్ చేస్తాను. నా దగ్గర ఏం ఉందిరా. అరే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. నా హెల్త్ పోతుంది. అరే వెళ్ళిపోదాం. ఈయనే తిరుగుతాం. వెహికల్ ఉంది మనకి, ఎట్లయినా వెళ్ళిపోవచ్చు మనం. వేరే వాళ్ళు వస్తారు. అరే ఏందా మ్యాప్లో అంతగానో వెహికల్స్. వీడు దాచుకుంటుండు వీడు. ఈ కార్ ఏమో తొందరగా మారది. అసలు ఎట్లా కొట్టేయాలి. అయిపోయింది. ఓపి. అరే మిస్ అయిపోయింది. ఓపి ఇంకా కొంచెమే. తొందరగా ఓపి అయిపోయిందిలే. మళ్ళీ వాళ్ళు వస్తారు. వెళ్ళిపోవాలి తొందరగా ఇక్కడ నుంచి. వెహికల్ కార్ వేసుకొని వెళ్ళిపోయాం. ఇక ఫస్ట్ మనం సేఫ్ జోన్కి వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు జోన్కి రాకుంటున్నాను అనుకో, కారు వెళ్ళి వస్తే మళ్ళీ పెద్ద బాధ అది. ఇప్పుడు చచ్చిపోతే ఎట్లనైనా బుయ్యా కొట్టాలి. 9 kills అని, ఇంకా 11 ఉంది మరి. ఏంది లాగు మొత్తం కార్లో వెళ్తుంటే. ఇంకా ఇది స్పీడ్ వెళ్ళేసరికి ఇంకా లాగ్ అవుతుంది. ఏందిరా బాబు మొత్తం వెహికల్స్ ఇవి. నాకు మాన్స్టర్ ట్రక్ కావాలి. ఈ హెల్త్ బాగుంటుంది మాన్స్టర్ ట్రక్ది. అరే ఈడు కూడా వచ్చింది నాతో కూర్చుంటాడు. ఏందిరా బాబు వీడు నా బండి లెక్కేసిండు. ఎట్లనేమో వేరే వాళ్ళు కొడుతున్నాను. అరే వెహికల్ పేలవకండ్రా. ఇటు దిగిపోయిండు. ఇటు దెబ్బ బాటుగాళ్ళు వెహికల్ డ్యామేజ్ చేస్తారు. అమ్మా ఇంకా 10 ఉంది. ఎట్లనేమో వీడు ఇంకొకటి మాస్టర్ ట్రక్ వేసుకోండు. వీడు కొడుతుండ్రు. అరే ఏ వెహికల్ డ్యామేజ్ చేయకరా. అయిపోయాడు. 164 డ్యామేజ్కే చచ్చిపోయాడు. ఇంకా వానికి వేరే వాళ్ళు డ్యామేజ్ ఇచ్చినట్టు. ఇక్కడ పైన ఉన్నాడు వాడు. నీకు ఉద్దేశం సీదా. అరే చెట్టు వెనకాల దాచుకున్నాడు. అరే ఇప్పుడు ఆగినామంటే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళిపోతూనే ఉండాలి. ఇక తిరుగుతూనే ఉండాలి. లాస్ట్ జోన్ కాబట్టి. లాస్ట్ జోన్ తగిన మాన్స్టర్ ట్రక్స్. ఏంద్రా బాబు ఇది ఇంతమంది. నేనే అంటే నాకన్నా మించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కనుక నేను చచ్చిపోయినంటే ఫుల్ కోపం వస్తుంది. ఇక వేరే వెహికల్ ఈ మాన్స్టర్ ట్రక్ ఫుల్ హెల్త్ ఉంది. ఇక ఇప్పుడు రర్రా చూసుకుందాం. అమ్మ వీడు గ్లోబల్ వేసిండు. అరే గుద్దేస్తా. అరే ఎవడు కాసాడు. మంచిగా గుద్దేద్దాం అనే టైంలో ఎవడో కొట్టేసిండు. ఎక్కడున్నాడు అసలు వీడు. వీడిని కొట్టినాడు. ఈయననే చంపేస్తాం. బాటిగాడు మంచిగా గుద్దేద్దామని కరెక్ట్ టైమింగ్లో పోతుంటే కొట్టేసిండు. వీడేనా ఈ అమ్మ స్పైడర్ మ్యాన్ వచ్చేసిండు. అరే వడ్లురా బాబు. ఈ డైరెక్ట్ వెహికల్లో కొట్టేస్తుంది ఏంది. అమ్మ వెళ్ళిపోయింది. ఈ స్పైడర్ మ్యాన్స్తో పెద్ద తలకాయ నొప్పి ఉంది. అరే వీడు వెహికల్ మొత్తం పేల్చేస్తుండు. అరే మనం ఫస్ట్ అర్జెంటుగా ఈ వెహికల్ దిగాలి. అరే ఏందిరా బాబు పోతుంటే తొవ్వాలు వచ్చి కూర్చున్నావు. మంచిగా అయిపోతాడు వీడు. ఈ స్కిల్ మన దగ్గర ఉంటేనే అడ్వాంటేజ్. వాళ్ళ దగ్గర ఉందనుకో డిసడ్వాంటేజ్ మనకి. వాళ్ళు పొట్టు కొట్టేస్తారు. ఇక అప్పుడు లేపు కొడతారు. ఇక మన దగ్గర ఉన్నదనుకో మంచిగా కొట్టచ్చు. డైరెక్ట్ ఆ స్కిల్ యూజ్ చేయగానే ఫుల్ రష్ వెళ్ళిపోతే ఏం అవ్వట్లేదు. ఇంకా 4 అవుతుంది. మన దగ్గర 11 kills అవుతాయి. ఏం జరుగుతుంది చూద్దాం. బుయ్యా కొట్టాలనుకుంటున్నాను ఎట్లయినా. ఇప్పుడు తొందరపడద్దు. ఇప్పుడు రష్ వెళ్ళిపోయినాం అనుకో వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతుంది. అప్పుడు కొట్టేస్తారు మనని. 11 kills అయినాయి. ఇంకిద్దరే వాళ్ళని ఎట్లనైనా కొట్టేయాలి. అరే మీది మీరు కొట్టుకున్నారు అనుకో మధ్యలో నేను వచ్చేస్తాను. వాళ్ళది వాళ్ళు కొట్టుకున్నారు అనుకో మధ్యలో దూరద్దు. ఆ ఇంట్లో ఉన్నట్టుండేవాడు దాని లోపల ఇటుకైనా వస్తాడు ఆయనతో కూడా. ఇంకిద్దరే గైస్. ఎట్లనైనా వీళ్ళని కొట్టేసి బుయ్యా కొట్టేసేయాలి. లేట్ అవుతుంది ఇప్పటికే. వీడు వస్తున్నాడు బాటుగాడు. రారా వెయిట్ చేయాలి. అయిపోయింది వీని పని. ఒప్పి అబ్బా ఈ స్కిల్ వేరే లెవెల్ ఉంది అసలు. వాడికి అసలు కొట్టనీకే వస్తలేదు. పడిపోయినాక ఒక్కసారి ఫుల్ డ్యామేజ్ అయిపోయిండు. రష్ వెళ్ళిపోదాం ఇక. అది అమ్మాయి స్పైడర్ మ్యాన్ వదులుతాడు. ఎందుకు వదులుతాడో తెలియదు అసలు. ఈ స్పైడర్ మ్యాన్ వల్ల అసలు ఆడనీకే వస్తలేదు. అది స్కిల్స్ కన్నా ఘోరం ఉంది మరి. ఇంకొక్కడే ఉన్నాడు. ఇక జాగ్రత్తగా ఆడాలి. స్లోగా వెళ్ళాలి. జోన్ వచ్చేస్తుంది. వెళ్ళిపోవాలి. ఇక లూట్ చేసిన కాడికి జాలీగా మెల్లమెల్లగా వెళ్ళాలి. మరి రష్ వెళ్ళిపోతే ఇంకా ఇప్పుడు అడ్వాంటేజ్ కావాలి దానికి అసలు. వాడు ఎక్కడున్నాడో ఏం తెలియదు. 1 పొజిషన్ రివీల్ అయితే కొంచెం కొట్టడానికన్నా అది ఉంటుంది. కానీ మళ్ళీ అమ్మ
ఈ రాయనకలు ఉండాలి. మళ్ళీ ఆడ గ్లోబల్ బ్రేక్ చేసినా చేస్తాడు. ఆ స్కైలర్స్ ఇంకో స్కైలర్ అది, అదొక పెద్ద తలకాయ నొప్పి. అది ఎక్కడుందో తెలిస్తేనన్నా కొంచెం రష్యాలోనే కన్నా అది ఉంటుంది. అమ్మా ఎక్కడున్నారో బాబు, ఎల్లు బయటకి తొందరన. కనిపించింది. ఓకే అయిపోయింది దీని పనిగా. ఒక్కసారి బయటకు వెళ్ళరు. కొంచెం బయటకు వెళ్ళినామంటే అయిపోయా. మనమే ముందుకు వెళ్ళిపోదాం, రష్ వెళ్ళిపోదాం. మా దగ్గర ఈ స్కిల్ ఉందిగా, అయిపోయింది ఇది. ఓపీ. సో గైస్, ఇది ఇవాళ మన వీడియో. మరొక కొత్త వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. అలాగే వెళ్ళే ముందు కామెంట్ చేసి వెళ్ళండి మీకు ఏ వీడియో అయితే కావాలో. అలాగే వీడియో ఎలా అనిపించిందో అయినా కామెంట్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్ గాయస్.